బ్యాక్ టు ది మార్నింగ్ వ్లాగ్స్. నిన్న నా బర్త్డేకి విష్ చేసిన అందరికి థ్యాంక్ యూ సో మచ్. నిన్నే మైషుకి ఫస్ట్ సింగింగ్ ప్రోగ్రామ్ అయితే ఆనంద్ కళాకేంద్రంలో జరిగింది. అసలు స్టేజ్ ఫియర్ లేకుండా ఈ ఏజ్ నుంచి కూడా చాలా చక్కగా పాడింది. కంగ్రాచులేషన్స్ ఎతికా. బర్త్డే రోజు ఇంతకన్నా హ్యాపీ మూమెంట్ ఏముంటుంది చెప్పండి. మా ఇష్యూ సర్టిఫికేట్ అండ్ మెడల్ తీసుకుని ఇంటికి అయితే వచ్చేసాం. ఇంటికి వచ్చాక మా వాళ్ళు కేక్ కటింగ్ చేయించారు. ఈ వ్లాగ్ అయితే సరదాగా నా బర్త్డే నాకు మెమరబుల్ గా గుర్తుండడం కోసం రికార్డ్ చేసుకున్నాను. అలా సాయంత్రం సరదాగా లాంగ్ డ్రైవ్ చేసుకుంటూ హ్యాబిటేట్ కి అయితే వెళ్ళిపోయాం. రాజమండ్రిలో ఉండే వాళ్ళకి హ్యాబిటేట్ అంటే గుర్తొచ్చేది కేఎఫ్సీ తిని చాలా డేస్ అయిపోయిందని కేఎఫ్సీ పిజ్జా పాస్తా అండ్ అలాగే వాఫిల్స్ కూడా ఆర్డర్ చేసేసుకున్నాం. ట్రిపుల్ చాక్లెట్ వాఫిల్ అయితే సూపర్ గా ఉంది. స్ట్రాబెరీ క్రస్టర్డ్ వాఫిల్ కూడా ఆర్డర్ చేసాం. అది ఎందుకో టేస్ట్ అంత నచ్చలేదు. ఇక్కడ చికాగో పిజ్జా నుంచి పన్నీర్ పిజ్జా అండ్ అలాగే పాస్తా అయితే ఆర్డర్ చేసాం. పన్నీర్ పిజ్జా మాత్రం టేస్ట్ చాలా బాగుంది. పాస్తా టేస్ట్ ఎందుకో అస్సలు బాలేదు. సో ఇది 500 బిల్ అయింది. ఈ 500 బిల్ చేసినందుకు వాళ్ళైతే మొజిటో ఫ్రీగా ఇచ్చారు. మేము ఆర్డర్ చేసిన కేఎఫ్సీ అయితే వచ్చేసింది. చూసారా మొహం ఎలా వెలిగిపోతుందో కేఎఫ్సీ చూడగానే. కానీ ఈసారి కేఎఫ్సీ అయితే మమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేసేసింది. ఏం చేస్తాంలేండి, అప్పుడప్పుడు ఇలాంటి ఫ్లాప్స్ అవుతూ ఉంటాయి. ఫైనల్ గా నాకు ఇష్టమైన బ్రౌనీ తినడం కోసం ది హిడెన్ టార్క్ అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ బ్రౌనీ నన్ను ఎప్పుడు డిసప్పాయింట్ చేయదు. నచ్చితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ ని ఫాలో చేసేయండి.